అమెరికాలో తెలుగు సంఘాలు ఎన్ని ఉన్నా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఈవెంట్స్ నిర్వహించుకుంటారు. కానీ దానికి భిన్నంగా న్యూజెర్సీలో జరిగిన ఓ సంఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై సాక్షి ఎన్ఆర్ఐ ఎక్స్క్లూజివ్ స్టోరీ. ప్రముఖ జాతీయ తెలుగు సంస్థ మహిళా అధ్యక్షురాలు వెలువరిచిన సమాచారం మేరకు జూన్ 2న న్యూజెర్సీలో మదర్స్ డే వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఈ ఈవెంట్కు గెస్ట్గా హీరోయిన్ శ్రీలీలను ఆహ్వానించారు. శ్రీలీల కూడా ఈవెంట్కు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 2న న్యూజెర్సీలో శ్రీలీల మరియు ఆమె తల్లితో కలిసి మదర్స్ డే వేడుకలకు నిర్వహించడానికి ప్రముఖ జాతీయ తెలుగు సంస్థ మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో సన్నాహాలు ప్రారంభించారు. అయితే టీటీఏ కన్వెన్షన్ ముగిసే వరకు ఫ్లైయర్ను విడుదల చేయవద్దని శ్రీలీల మదర్ కోరటంతో అఫీషియల్ ఫ్లైయర్ను రిలీజ్ చేయలేదు. కానీ స్పాన్సర్షిప్లో భాగంగా స్పాన్సర్స్ ఫ్లైయర్స్ని పర్సనల్గా పలువురితో షేర్ చేశారు ఆ మహిళా అధ్యక్షురాలు. న్యూజెర్సీలోని మరో తెలుగు సంస్థ అయిన కళావేదిక ఈ విషయం తెలుసుకొని వెంటనే కళావేదిక నిర్వహించే వేడుకలకు రావాల్సిందిగా ప్రెసిడెంట్ స్వాతి అట్లూరి ప్రఖ్యాత తెలుగు టీవీ ఛానల్లో పనిచేస్తున్న ఉజ్వల్ కుమార్ శ్రీలీలను ఆహ్వానించారు. ఆపై ప్రముఖ నిర్మాత ద్వారా రికమెండ్ చేయించి తెలుగు ఛానల్ పేరుని వాడుకొని ఉజ్వల్ కుమార్ స్వాతి అట్లూరి శ్రీలీల మదర్ని సంప్రదించారు. వెంటనే అడ్వాన్స్ ఇవ్వడం, టికెట్స్ బుక్ చేయడం. మే 31వ తేదీన కళావేదిక ఆధ్వర్యంలో న్యూజెర్సీలో జరిగే మదర్స్ డే వేడుకలకు గెస్ట్ గా హీరోయిన్ శ్రీలీల వస్తున్నట్లు ఫ్లైయర్స్ రిలీజ్ చేయడం అన్నీ చకచకా ధనాధన్ జరిగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న సదరు జాతీయ తెలుగు అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే కళావేదిక ప్రెసిడెంట్ స్వాతి అట్లూరిని పలుమార్లు సంప్రదించే ప్రయత్నం చేసినట్లు ఆమె తెలిపారు. కానీ ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదని, రిటర్న్ కాల్స్ కూడా ఏమీ చేయలేదని ఆ మహిళా అధ్యక్షురాలు పేర్కొన్నారు. ఏవైనా తప్పిదాలు ఉన్నట్లయితే ఒకరికొకరు మాట్లాడుకొని సరిచేసుకోవాలి, కానీ ఇలా చేయడం ఏంటని ఆమె తన అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. ప్రముఖ జాతీయ తెలుగు సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే జూన్ 2న న్యూజెర్సీలో ఒక ఈవెంట్ను నిర్వహిస్తున్నప్పుడు మరొక సంస్థ కూడా అదే ఈవెంట్కు శ్రీలీలను ఆహ్వానించడం పట్ల ఆ మహిళా అధ్యక్షురాలు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే శ్రీలీలను తామే ముందుగా సంప్రదించినట్లు స్వాతి అట్లూరి బుకాయించడం కొసమెరుపు. శ్రీలీలను ముందుగా అప్రోచ్ అయింది ప్రముఖ జాతీయ తెలుగు సంస్థ మహిళా అధ్యక్షురాలు అని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ చాటింగ్, ఆడియో టేప్లో స్పష్టంగా తెలుస్తోంది. సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న ఆడియో టేప్ వాట్సాప్ చాటింగ్ని చూద్దాం. హాయ్ మేడం, నేను శ్రీలీల గారి వాళ్ళ మదర్తో మాట్లాడాను. నేను ఇప్పుడే ఫోన్ చేశాను, మాట్లాడాను నేను. అయితే మధ్యలో ఎవరో వచ్చి గేమ్ ప్లే చేశారు మేడం. యాక్చువల్గా ఆవిడది 31న డెట్రాయిట్లో ఉంటుండే ఆవిడ. నాకు వాళ్ళ మదర్ క్లియర్గా చెప్పారు, 31st నేను డెట్రాయిట్లో ఉంటాను నేను అని చెప్పి. సో ఎవరు మధ్యలో ఎవరు ప్లే చేశారో తెలియదు. గేమ్ ప్లే చేశారు, ముందుగా 31st ముందుగా తీసుకున్నారు. అలా ఆ రోజు వాడికి 31st ఫ్రీ ఉంటే చూసుకొని నువ్వు మన 31st మనం వద్దనుకున్నాం కదా. సో ఫస్ట్ అనుకున్నాం, ఫస్ట్ కూడా లేదు కాబట్టి, ఫస్ట్ ఆల్రెడీ డల్లాస్లో ఉందని చెప్పింది కాబట్టి మేడము సెకండ్ మనం ఓకే అనుకున్నాం. ఆల్ ఆఫ్ సడన్గా మధ్యలో ఎవరో వచ్చి ఎలా వెళ్ళిందో బయటకు తెలియదు నాకు. అది ఆల్ ఆఫ్ సడన్ ఎట్లా బయటకు వెళ్ళింది, ఎవరు మాట్లాడారో తెలియదు. బట్ 31st నాకు ఎన్జీలో ఉన్నా అని చెప్పి ఇందాక చెప్పింది. నాకు అప్పటి నుంచి షాక్ అయ్యి వెంటనే మీకు కాల్ చేసాను నేను. బట్ ఫస్ట్ అయితే మనకి కన్ఫర్మేషన్ చెప్పింది. 200% నేను పక్కా చెప్తున్నా. ఫస్ట్ మనకి కన్ఫర్మేషన్ చెప్పింది, ఓకే పవన్ అని చెప్పి. ఇది 3 days బిఫోర్ ఇదంతా జరిగింది. అప్పుడు ఆవిడకి 31st ఏ ఈవెంటు లేదు. ఏ ఈవెంట్లో 31st డెట్రాయిట్లో ఉంటాను నేను అని చెప్పి నేను ఎందుకు టెక్స్ట్ రాసుకున్నా క్లియర్గా, నా దగ్గర ఉంది. నేను అదే టెక్స్ట్ 2 కూడా పంపించాను మీకు. స్క్రీన్ షాట్స్ పంపిస్తాను. నేను 2-3 ఆర్గనైజేషన్ కూడా పంపించాను ఏ డేట్లో ఫ్రీగా ఉందా అనేది. మీకు అది కూడా పంపిస్తే చూడండి కావాలంటే. ఆ రోజున డేటు మనకి ఇచ్చిన డేటు, బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు ఏం చేశారు మధ్యలో నాకైతే తెలియదు. అంటే నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి 31st ఏదో కళావేదిక అని చెప్పింది. నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, ఏదో కళావేదిక పవన్ అది అని చెప్పింది మేడము. బట్ అది ఇది ఒకటైతే అది ఒకటి కాదు కదా. ఒకటైతే లైట్ తీసుకో, ఒకటి కాకపోతే చేసుకోరు మీరు ఉంటుంది. 1 day గ్యాప్తో ఎలా చేస్తాం మేడం మనం? అది కూడా కరెక్ట్ కాదు కదా మీ నుంచి కూడా. మళ్ళీ మీ నెక్స్ట్ టైం మీతో నాకున్న ర్యాప్ అనేది పోతుంది. పవన్, ఫర్ ఆల్ యూ నో, ఇట్స్ ఫర్ డిఫరెంట్ డేస్ అండ్ ఫర్ డిఫరెంట్ పీపుల్. సో అది కౌంట్ అవుతుంది. కానీ అది సేమ్ ఫంక్షన్, ఇది సేమ్ ఫంక్షన్, అది బర్త్డేస్ ఫర్ మనీ పీపుల్ కదా. సో అట్లా చెప్పండి, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్రెడీ మాకు టికెట్స్ బుక్ అయిపోయినాయి, మనీస్ వచ్చేసినాయి, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఫర్ 31st ఈవెంట్. సోషల్ మీడియాలో ఆ మహిళా అధ్యక్షురాలు పోస్టులను చూసిన అమెరికాలోని పలు తెలుగు సంఘాల నాయకులు స్పందిస్తున్నారు.
ప్రముఖ టీవీ ఛానల్లో పనిచేస్తున్న ఉజ్వల్ కుమార్ కారణంగా ఇదే రకమైన పలు సంఘటనలు చోటు చేసుకున్నట్లు వాట్సాప్ చాటింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ విషయం బయటకు చెప్పుకోలేక ఒకరికొకరు మొరపెట్టుకుంటూ తమ బాధను వ్యక్తపరిచినట్లు ఈ చాట్ను పరిశీలించినట్లయితే స్పష్టంగా అర్థమవుతోంది. నా పేరు సుజాత వెంప్రాల. నేను న్యూజెర్సీలో 37 ఇయర్స్గా ఉన్నాను. నేను ఇవాళ ఈ చెప్పే మాట ఐఎమ్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ సో మచ్ పెయిన్ పర్సనలీ ఐఎమ్ టెలింగ్ దిస్. పీపుల్ హూ వాంట్ టు డూ ప్రోగ్రామ్స్ షుడ్ గో అండ్ డూ ఇట్ ప్రొఫెషనలీ and they should not get into other people's personal lives. మా లైఫ్లో పర్సనల్గా ఏం జరిగింది, వాళ్ళు ఎవరిని వదిలేశారు, ఎవరిని ఉన్నారు, that is not no concern with the association or with the programs or with the artists coming here. People should learn to do programs professionally, ethically. You can disagree with another person's opinions, but at least let's agree to disagree and do programs on a professional manner than getting into personal lives and then going into their family matters, going into their husbands and talking, going into their wives and talking bad. I have recorded messages with me. I can prove it. The reason I'm giving it, I can also give the names. I'm not even afraid to give the names anymore. People recorded their voices and I have it here. And I have it with me, and I'm coming to public and saying this. So one more time this happens, I'm really going to take a serious action against this. So at least let's put an end. Let's agree to disagree and do any program or all programs professionally. ప్రముఖ జాతీయ సంస్థలతో పాటు అనేక స్థానిక సంస్థలతో ఎటువంటి ఘర్షణలను లేకుండా ఈవెంట్ సమన్వయం చేసినట్లు ఆ మహిళా అధ్యక్షురాలు పేర్కొన్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. తెలుగు సంఘాల మధ్య ఇలాంటి సమన్వయ లోపం, ఘర్షణలు లేకుండా ముందుకు వెళ్లాలని ఆమె కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు. ఇదే మొదటి సంఘటన కాదు, గతంలో కూడా ఇలాంటి పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయం బయటకు చెప్పుకోలేక పలు సంఘాల నాయకులు ఒకరికొకరు మొరపెట్టుకుంటూ తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. తెలుగు సంస్థల పేరుతో రాబడే ధ్యేయంగా పనిచేస్తున్న ఇలాంటి వారిని దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ని ఫర్ ప్రాఫిట్ గా మారుస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా తెలుగు అసోసియేషన్ పేరుతో ప్రాఫిట్స్ని ఆశించకుండా సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడాలని గురుజాడ మాటలను పలువురు గుర్తు చేస్తున్నారు. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ ఎక్స్క్లూజివ్ స్టోరీ. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.